దయ. పూర్వం కపిలవస్తు నగరాన్ని శుద్ధోదనుడు అనే రాజు పాలించేవాడు. అతని కుమారుడు గౌతముడు. అతనికి సిద్ధార్థుడు అనే పేరు కూడా ఉంది. గౌతముడు బాల్యం నుంచి పెద్దల మీద గౌరవం, భూతదయ వంటి సుగుణాలతో పెరిగాడు. దేవదత్తుడు అతని బాల్యమిత్రుడు. ఒకనాడు వాళ్ళిద్దరూ నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ ఆకాశంలో హాయిగా ఎగిరే హంసలను దేవదత్తుడు చూశాడు. వాటిని వేటాడాలని బాణంతో కొట్టాడు. ఆ బాణం ఒక హంసకు తగిలి గిలగిలా కొట్టుకుంటూ గౌతముని ముందు పడింది. గౌతముడు జాలితో కింద పడిన హంసను ఒడిలోకి తీసుకొని నెమ్మదిగా బాణం తీసేశాడు. దాని శరీరాన్ని నిమురుతూ దానికి ఊరట కలిగించాడు. అప్పుడు దేవదత్తుడు అక్కడికి వచ్చి తాను హంసను కొట్టాను కాబట్టి అది తనదే అన్నాడు. మిత్రమా, ఆకాశంలో హాయిగా ఎగిరే హంసను ఎందుకు హింసించావు? జీవహింస పాపం కదా అంటూ హంసను ఇవ్వడానికి గౌతముడు ఇష్టపడలేదు. దానితో వాళ్ళ తగవు రాజుగారి దగ్గరకు వెళ్ళింది. ఇద్దరూ రాజస్థానంలో న్యాయాధికారికి విన్నవించారు. దేవదత్తుని బాణం వల్ల హంస చనిపోతే అది అతనిదయ్యేది, కానీ భూతదయతో గౌతముడు దాని ప్రాణాన్ని కాపాడినందువల్ల అది గౌతముడిదే అవుతుందని న్యాయాధికారి తీర్పు చెప్పాడు. ఈ తీర్పుతో దేవదత్తుడు సంతృప్తి పడలేదు. అందువల్ల న్యాయాధికారి ఒక పీటను తెప్పించి దానిమీద హంసను ఉంచమన్నాడు. గౌతముణ్ణి, దేవదత్తుణ్ణి విడివిడిగా హంసను పిలవమన్నాడు. అది ఎవరి దగ్గరకు వెళ్తే అది వారిది అవుతుందన్నాడు. మొదట దేవదత్తుడు హంసను పిలిచాడు. అతని కోపపు చూపులకు, కఠినమైన పిలుపునకు హంస రాలేదు. గౌతముడు ఆప్యాయంగా హంసను పిలవగానే ఆ హంస అతని ప్రేమపూర్వకమైన పలుకులకు ఎగిరి అతని చేతులలో వాలింది. సిద్ధార్థుని అహింసా పద్ధతికి సభలోని వారందరూ చప్పట్లు కొట్టారు. రాజు, న్యాయాధికారి సంతోషించారు. అందువల్ల కాఠిన్యం కంటే ప్రేమ, దయ ఉన్న వాళ్ళకే అందరి మన్నన లభిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.